హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ వచ్చేసి మనము ప్రాక్టీస్ బిట్స్ చేద్దామండి. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అలాగే ఎస్టీటీ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే టాపిక్. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. ఈ లెసన్లో మనకు 56 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. సో ఇవాళ మనం ఆ టాపిక్ అయితే నేర్చుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే మీకు ఇంకొక విషయం అండి, అంటే యాక్చువల్గా ఈరోజు మనము రేపు ఏ లెసన్ అయితే నేర్చుకుంటామో ఆ లెసన్కి సంబంధించిన 1 డే బిఫోర్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఈరోజు మీరు లెసన్ చదువుకోండి, నెక్స్ట్ డే వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ చేద్దురు, అంతే కదా అండి. ఈజీ అవుతుంది, అందరికీ కూడా నేర్చుకున్నట్టు అవుతుంది. సో మనకు ఏదైనా మిస్టేక్ అయినా కూడా దాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే మీ ప్రాక్టీస్ బిట్స్ మీరు కూడా చేయడానికి కోసము మన ఛానల్లో వాట్సాప్ లింక్ అనేది ఉందండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేయడం వల్ల అక్కడే నేను ఇక్కడ ఆన్సర్స్ చేయకోకుండా ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ ఛానల్ని ట్యాప్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ బిట్ కన్నా చూసుకుంటే ఖగోళ వస్తువులు కానివి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఫోర్త్ ఆప్షన్ పర్వతం, పీఠభూమి. ఖగోళ వస్తువులు అంటే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, వీటన్నిటిని కూడా ఖగోళ వస్తువులు అంటారండి. సో పర్వతం, పీఠభూమి మనకు డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ పర్వతం, పీఠభూమి. సెకండ్ క్వశ్చన్ చూడండి. స్వయం ప్రకాశితం కానివి అంటే స్వయంగా నక్షత్రాలు తమ యొక్క కాంతిని ప్రకాశితం కానివి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. థర్డ్ క్వశ్చన్. నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? చాలా ఈజీ లెసన్, సో మీరు లేట్ చేయకోకుండా ఆన్సర్ అయితే పెట్టేసేయండి. నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అనేసి అంటారు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ధ్రువ నక్షత్రం. సప్తర్షి నక్షత్ర రాశి అంటే 7 నక్షత్రాలు అయితే ఉంటాయి కదండి, దానిని సప్తర్షి నక్షత్ర రాశి అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటండి? సూర్యుడు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సౌర కుటుంబం అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ 8 గ్రహాలు, ఉపగ్రహాలు కలిపితే దాన్ని సౌర కుటుంబం అనేసి అంటారు. నెక్స్ట్, సూర్యుని ఉపరితలంపై ఎంత ఉష్ణోగ్రత మనకు ఉంటుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 6000 డిగ్రీస్. ఎయిత్ క్వశ్చన్. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా? ఫోర్త్ ఆప్షన్ 15 కోట్ల కిలోమీటర్స్ దూరంలో భూమికి సూర్యునికి దూరం అనేది ఉంటుందండి. కవల గ్రహాలు అంటే ఏంటి? అంటే రెండు కూడా సేమ్ ఒకేలానే ఉండే గ్రహాలు. సెకండ్ ఆప్షన్ శుక్రుడు, భూమి ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి వీటిని కవల గ్రహాలు అనేసి అంటారు. 10th క్వశ్చన్. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ కక్ష. 11th. అంతరగ్రహాలలో లేని గ్రహం ఏది? బాహ్య కాదండి, అంతరగ్రహాలలో లేని గ్రహం. సెకండ్ ఆప్షన్ శని. 12th. ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం. సెకండ్ ఆప్షన్ శుక్రుడు. 13.
పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం. పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం. ఫస్ట్ ఆప్షన్ అంగారకుడు. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ మనకు 56 బిట్స్లో కొన్ని లెసన్స్లో ఉండేవి ఇచ్చారు. అంటే మనకు లెసన్లో లేని బిట్స్ కూడా ఉన్నాయండి ఇందులో. సో ఏదైతే ఏంటి మనకు ఆ లెసన్ గురించి అయితే టాపిక్ కదా, కాబట్టి నేర్చుకుందాము. 14 చూడండి, బృహస్పతి గ్రహానికి చెందని అంశం. బృహస్పతి గ్రహానికి చెందని అంశం. సెకండ్ ఆప్షన్ దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం. 15 గ్రహాలు వాటి ఉపగ్రహాలను సంఖ్యతో జతపరచండి. ఇక్కడ గ్రహాలు ఇచ్చారు, అలాగే ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయనేసి చెప్పాలండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెప్ట్యూన్ వచ్చేసి 3. నెప్ట్యూన్కి 3 అంటే 14 ఉపగ్రహాలు ఉన్నాయి. బి వచ్చేసి 5 అంటే 79. బృహస్పతికి 79 ఉపగ్రహాలు అయితే ఉన్నాయి. సి వచ్చేసి 2. శని గ్రహానికి 82 ఉపగ్రహాలు. డి వచ్చేసి 1. యురేనస్కి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం. శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం థర్డ్ ఆప్షన్ 29 సంవత్సరాలు. 17 శని గ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం. థర్డ్ ఆప్షన్ 10 గంటల 40 నిమిషాలు శని గ్రహం యొక్క భ్రమణ కాలం అండి. నెక్స్ట్ 18 శని గ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ 53. 19 సూర్యుడి నుండి శని గ్రహం దూరం ఎంత? సూర్యుడి నుండి శని గ్రహం యొక్క దూరము. ఫస్ట్ ఆప్షన్ 1427 మీటర్స్ యొక్క కిలోమీటర్స్. 20 యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం. సెకండ్ ఆప్షన్ 84 సంవత్సరాలు. 21 యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం. థర్డ్ ఆప్షన్ 17 గంటల 14 నిమిషాలు. 22 నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 16 గంటల 7 నిమిషాలు. 23 గ్రహాలలో పెద్ద గ్రహం చిన్న గ్రహం వరుసగా ఏవి? పెద్ద గ్రహం ఏంటి, చిన్న గ్రహం ఏంటి అనేది చూడండి ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్ గురుగ్రహం బుధుడు. పెద్ద గ్రహం వచ్చేసి గురుడు, చిన్న గ్రహం వచ్చేసి బుధుడు. 24 ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితాల నుండి తొలగించారు? థర్డ్ ఆప్షన్ 2006వ సంవత్సరంలో ఈ యొక్క ప్లూటో యొక్క గ్రహం అనేది జాబితా నుండి అయితే తొలగించడం అయితే జరిగింది. 25th చూడండి, క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 2 చూడండి, అంటే ఏ వచ్చేసి 4 భూమిని నీలి గ్రహం అనేసి పిలుస్తారు. అలాగే బి వచ్చేసి 3 బృహస్పతి. సారీ అండి, ఇక్కడ యాక్చువల్గా ఆన్సర్ అనేది రాంగ్ ఇచ్చారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ భూమి చూడండి, భూమి వచ్చేసి నీలి గ్రహం, అంటే మనకు థర్డ్ ఆప్షన్లో నీలి గ్రహం ఉంది. అలాగే బృహస్పతి గన చూసుకుంటే గురుడు పెద్ద గ్రహం కదా. సో సెకండ్ ఆప్షన్కి
ఫోర్త్ చూసుకోవాలి. శుక్రుడు వచ్చేసి కాంతివంతమైన గ్రహం, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బుధుడు వచ్చేసి చిన్న గ్రహం, అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు, ఇక్కడ రాంగ్ ఇది. సో అకాడమిక్ బుక్లో ఇక్కడ రాంగ్ అనేది ఇచ్చారు, ఎక్కడో చోట మిస్టేక్స్ ఉన్నాయండి, అన్నీ ఏం లేవు, కొన్ని లెసన్స్లో మాత్రమే కొన్ని బిట్స్ అయితే రాంగ్ ఇచ్చారు ఇక్కడ. 26 చూడండి. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం అయితే ఉంటుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 8 నిమిషాలు. 27 వాతావరణంలో ఘన పరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? వాతావరణంలో ఘన పరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 78%. 28 వాతావరణంలో ఘన పరిమాణం రీత్యా ఆక్సిజన్ శాతం ఎంత? అక్కడ మనకు నత్రజని ఇచ్చారు, కార్బన్ డైఆక్సైడ్, అలాగే ఆక్సిజన్ శాతం ఎంత అనేసి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 21%. 29 భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎన్నవ వంతు ఉంటుంది? ఇక్కడ మీకు లైట్గా మార్క్ కనిపించింది కదా అండి, సో నేను ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి ఇక్కడ అలా కనిపిస్తుంది మీకు. భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎన్నవ వంతు అంటే 4వ వంతు అయితే ఉంటుంది. 30 చంద్రునికి సంబంధించని అంశం, సంబంధించిన కాదండి, సంబంధించనిది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చంద్రుని స్వయంగా ప్రకాశించే శక్తి అనేది ఉండదు. నెక్స్ట్ 31 చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి యొక్క పట్టే సమయం ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 27 రోజులు. నెక్స్ట్ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 27 రోజులు. 33 చంద్రుని మనం ఒకవైపు మాత్రమే చూడగలుగుతున్నాం, రెండవ వైపు చూడలేకపోతున్నాం, కారణం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చంద్రుడి యొక్క ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే యొక్క పరిభ్రమణానికి సమానం కావడం వల్ల రెండవ వైపు అనేది చూడలేకపోతున్నాం. మళ్ళీ చూడండి, చంద్రుడి యొక్క ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల రెండవ వైపు అనేది మనం చూడలేకపోతున్నాం. నెక్స్ట్ 34 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టిన రోజు, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1969 జూలై 21. 35 షార్ SHARని విస్తరణ రూపం, ఫస్ట్ ఆప్షన్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అండి. 36 శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఎవరు పేరు పెట్టారు? థర్డ్ ఆప్షన్ సతీష్ ధావన్. 37 మార్స్ ఆర్బిటాల్ మిషన్ మామ్ను, షార్ట్కట్లో మామ్ను అంగారక కక్షలోనికి మనకి ఎప్పుడు ప్రవేశపెట్టారు? మార్స్ ఆర్బిటాల్ మిషన్ అంగారక కక్షలోనికి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫస్ట్ ఆప్షన్ 2014 సెప్టెంబర్ 24. 38 అంగారక గ్రహానికి చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో భారతదేశం ఎన్నవది? ఫోర్త్ ఆప్షన్ 4వది. 39 గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు, గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు ఏంటి?
క్వశ్చన్ బాగా చూసి ఆన్సర్ అనేది చేయాలి ఎప్పుడైనా సరే అండి. టెన్షన్ పడి క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్గా చేస్తామనుకోండి అంతే. ఇక్కడైతే పర్వాలేదు, మనకు మెయిన్ ఎగ్జామ్స్లో పోతే అంతే ఏడ్చాలి ఇంకా. సెకండ్ ఆప్షన్ ఉల్కలు. 40 గ్రహశకలాలు, యాస్ట్రాయిడ్స్ అంటారు గ్రహశకలాల్ని. ఈ 2 గ్రహాల మధ్య ఉన్నది ఏంటి? గ్రహశకలాలు 2 గ్రహాల మధ్య ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్ అండి అంగారకుడు, బృహస్పతి. గ్రహశకలాలు ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. 2 గ్రహాల మధ్య గ్రహశకలాలని ఉంది. నెక్స్ట్ 41 చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలను ఇలా పిలుస్తారు. పేలిపోయిన గ్రహాలు ఉంటాయి కదా, వాటి యొక్క పార్ట్స్ని అయితే ఏ విధంగా పిలుస్తారండి? ఫస్ట్ ఆప్షన్ ఆస్ట్రాయిడ్స్. 42 తోకచుక్కలకు సంబంధించి సరైన అంశాలను ఎన్నుకోండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా, ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా కరెక్టే అండి. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు తల మంచుతో కూడిన ఘనకణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారై ఉంటుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు తోకచుక్కలకు సంబంధించిన అంశాలు. 43 హేలీ అనే తోకచుక్క చివరగా ఏ సంవత్సరంలో కనిపించింది? ఇక్కడ నేనైతే వీడియో డే టైంలో షూట్ చేస్తానండి, అందుకే కొంచెం నాయిస్ అనేది ఉంటుంది మీకు. ఫోర్త్ ఆప్షన్ 1986 అండి. 44 గెలాక్సీ అంటే ఏమిటి? సెకండ్ ఆప్షన్ కోట్ల నక్షత్రాల సముదాయం. గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి ఇచ్చారు, జాగ్రత్తగా చూసి చేయండి ఆన్సర్ అనేది. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏ వచ్చేసి 3 అంటే వరుసలో 3వ గ్రహం వచ్చేసి భూమి. అలాగే బి వచ్చేసి 2 కాంతివంతమైన గ్రహం వచ్చేసి శుక్రుడు. సి వచ్చేసి 1 సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. సూర్యుడి నుండి 4వ గ్రహం అంగారకుడు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 46 హేలీ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్ 2061. ఇక్కడేమో చివరిసారిగా మనకు 1986లో కనిపించింది కదా. నెక్స్ట్ వచ్చేసి 20 అంటే మనకు 2061లో అయితే కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఇక్కడ 76 సంవత్సరాలకు ఒకసారి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే కనిపిస్తుందండి నాకు. యాక్చువల్గా అంటే ఈ డౌట్ మీకు కూడా రావచ్చు, తెలిస్తే కనుక చెప్పండి. హేలీ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ చివరిసారిగా మనకు 1986లో కనిపించింది కదా. 76 కన్నా యాడ్ చేస్తే ఆన్సర్ మనకు అప్పుడు వచ్చేసి 2052 అయితే కనిపిస్తుంది కదా. సో నాకైతే ఈ డౌట్ వచ్చింది. మీకు ఎవరికైనా డౌట్ వస్తే ఆన్సర్ తెలిస్తే చెప్పండి, ఇన్ కేస్ నాది మిస్టేక్ అయితే. అలాగే 47 బిట్ చూడండి, విశ్వం అనగానేమి? విశ్వం అనగానేమి? కోట్లాది గెలాక్సీల సమూహాన్నే విశ్వం అనేసి పిలుస్తారు. 48 దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, శని. 49 మనకు గురుగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య. గురుగ్రహానికి ఉపగ్రహాల సంఖ్య. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 79. 50 నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం. థర్డ్ ఆప్షన్ 164 సంవత్సరాలు. 51 687 రోజులు పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది?
ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంగారకుడు. 52. ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా దీనికి భావించారు. ఆకాశంలో ప్రవహించే కాంతి నది, పాలపుంత అంటారు కదా, కాంతి నది, దీనిని భావించారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. గెలాక్సీ, దీన్ని పాలపుంత అనేసి కూడా అంటారు. అలాగే 53 చూడండి. మనం నివసిస్తున్న గెలాక్సీని ఇలా పిలుస్తారు. అయ్యో ఆన్సర్ నేనే చెప్పాను కదా. ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ 2 మరియు 3 అంటే ఆకాశగంగా అని, పాలపుంత అని దేనిని పిలుస్తారు? గెలాక్సీని అయితే పిలుస్తారు. 54. సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం. సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది? థర్డ్ ఆప్షన్ శని. 55. అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం. ఇక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం. థర్డ్ ఆప్షన్ మనకు బృహస్పతి. 56. భూమి యొక్క వ్యాసార్థం ఎంత? భూమి యొక్క వ్యాసార్థం. సెకండ్ ఆప్షన్ 6378 కిలోమీటర్లు అండి. ఇక్కడ చూడండి, భూమి యొక్క సగటు దూరం వచ్చేసి 149.598 = 1 అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన టాప్ 56 ప్రాక్టీస్ బిట్స్. అయితే ఈ వీడియోలో మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది, ప్లస్ నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అండి. అందుకే ఈ వీడియో అయితే చేయడానికి రీజను. ఐ హోప్ ఈ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే రేపటి వీడియోలో రేపటి ఏ లెసన్ అయితే నేర్చుకుంటారో ఆ లెసన్కి సంబంధించిన 1 డే బిఫోర్ అయితే నేను చెప్తానండి. మీరు ఆ లెసన్ చూసుకోండి. అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకుందాం.